పెళ్లి చూపులప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా? స్వార్థంతో నా జీవితం చూసుకుంటే దాన్ని ఒంటరిగా వదిలేసినట్టు అవుతుంది. మనసుకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకోండి. ఈ బామ్మల్లో ఒకరు బకెట్ తనిస్తారనుకుంటాను. అందుకే నువ్వు రామాయణం చదవాలి. సీతాదేవి అనబడే జానకిని చెప్తున్నారు. నీళ్లు పోసి నూనె అబద్ధం చెప్తున్నావా? ఏమండి? అయ్యో! ఏం కావాలి మీకు? బలి పూజ జరిపించాలి. నేను కొనిచిన చీర కట్టుకోకుండా వేరే చీర కట్టుకుందేంటి? ఏంటండి మామూలుగా వచ్చారు? కొత్త చీర కట్టుకోలేదా? కొత్త చీర లేదే. అయినా దేనికి కొత్త చీర? ఇవాళ మీ పుట్టినరోజు కదా. నా పుట్టినరోజా? దానికి ఇంకా 3 నెలలు ఉంది. సరే, అసలు మీ ప్రాబ్లం ఏంటి? రే, నేను ఇచ్చిన చీర ఎదురా? అక్కకిచ్చాను. అదేరా, ఏ అక్కకిచ్చావు? కవితక్కకిచ్చాను. తనకే కదా ఈరోజు బర్త్డే. ఏమండి, ఎందుకు మీరు ఇంత టెన్షన్ అవుతున్నారు? ఏం లేదండి, రేట్ ఎక్కువని మీరు కొనకుండా వచ్చిన చీరని మీకు బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వాలని కొని ఆ కుర్రాడికిచ్చి మీకు ఇమ్మని చెప్పానండి. మీకు ఇవ్వడానికి బదులు ఆ కవితకి ఇచ్చేశాడు చీరని. సరే, ఇందులో టెన్షన్ అవ్వడానికి ఏముంది? తనకేగా పుట్టినరోజు, అది మీరు దానికి ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటే సరిపోతుంది. నేను మొదటిసారిగా కొన్న చీరని మీకు ఇవ్వాలని ఆశపడ్డానండి. బాధపడకుండా ఎలా ఉండగలను? కానీ నాకు మీరెందుకు కొనివ్వాలనుకున్నారు? అదే, ఊరికే ఫ్రెండ్షిప్ గానే. తను మీకు ఫ్రెండే కదా. గిఫ్ట్ గా ఇచ్చిందాన్ని ఎవరైనా తిప్పి అడుగుతారా? అది తనకి బాధగా ఉండదు. అంటే మీకు ఇవ్వలేకపోయాను, అందుకే. దాన్ని తన కోసం ఇవ్వలేదని తెలిస్తే తను చాలా బాధపడుతుంది. చిన్నతనం నుంచి తను ఏ బాధని తట్టుకోలేదు. వేళాకోళంగా కూడా మీరేమి చేయకండి. ఇలా చూడండి, ఎవరికి ఏది ప్రాప్తమో అది ఖచ్చితంగా వాళ్ళకే దక్కుతుంది. దానికో చీరొస్తే అది నాకు సంతోషమే. దీన్ని మీరు పెద్ద చేసి మా మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని దయచేసి చెడగొట్టకండి. చీచి, మీ ఫ్రెండ్షిప్ ని నేనెందుకు చెడగొడతానండి? మీ బర్త్డేకి నేనేమీ ఇవ్వలేకపోతున్నందుకే బాధగా ఉందండి. ఏ 3 నెలల తర్వాత మీరేమీ ఇవ్వలేరా? కానీ అప్పుడు నేనెక్కడుంటానో తెలియదే. మీరు ఎక్కడైనా ఉండండి, కానీ నేను ఇక్కడే ఉంటాను. మీరు తీసుకొచ్చి ఇస్తే నేను తప్పకుండా తీసుకుంటాను. కవిత, 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 చీర కట్టుకుంటున్నానక్క. పుట్టినరోజుకి నేను కొనిచ్చిన పట్టు చీర కట్టుకోకుండా లోపల ఇంకేం చీర కట్టుకుంటోంది? అక్క, చీర ఎలా ఉందక్క? చాలా బాగుందిరా. అవునమ్మా, ఇదెక్కడిది? దేవుడిచ్చిన చీర అనుకో. ఏంటి నువ్వనేది? పువ్వులు బాగున్నాయి, నా తల్లో పెట్టక్క. సరే, తిరుగు. నన్ను ఆశీర్వదించక్క. దీర్ఘాయుష్మాన్ భవ. సరే అక్క, నేను వెళ్ళి కేసరి చేస్తాను. ఇది కేసరి చేయడం ఇంతకు ముందెప్పుడు నేను చూడలేదే. ఏంటమ్మా, ఏ రోజైనా నువ్వు వంటగదిలో అడుగు పెట్టావా? కేసరే కదా, నేను చేసి పెడతా. లేదక్క, నా చేతులతో నేనే చేస్తాను. నువ్వు పక్కనే ఉండి నేర్పించు. సరేనబ్బా, ముందు స్టవ్ వెలిగించు.
ఆ తర్వాత ఏం చేయాలి? ఒక్కటిచ్చానంటే. అయ్యో. ఇది కూడా తెలీదా నీకు? ఇదిగో వెయ్యి. ఇప్పుడు దాన్ని దోరగా వేయించి ఇందులోకి తీసుకో. సరే అక్క. ఇప్పుడు నెయ్యి వెయ్యాలి. జీడిపప్పు వేయించు. చాలు పోక ఎక్కువ ఇస్తేనే బాగుంటుంది. సరే. ఇప్పుడు 2 టమ్లర్ల నీళ్ళు వేయి. ఇవ్వక్క. తర్వాత చక్కెర వేయాలి. బాగా చాలే. ఇప్పుడు రవ్వ వేసి అలా కలుపుతూ ఉండు. కేసరి రెడీ. ఉండు, నేను టేస్ట్ చేసి చూస్తాను. మరీ తీగా ఉందిరా తల్లి. పర్వాలేదక్కా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? గుడికి వెళ్ళొస్తానక్క. ఎవరికి తీసుకెళ్తోందో తెలియడం లేదే. కనిపెడతాను. అమ్మా బలికి డబ్బులు వేయండమ్మా. అనే ఏంటమ్మా? ఒక నిమిషం. అమ్మా ఇది ఎవరి కోసం వేసావమ్మా? అది మనసుకి నచ్చిన వారికి. అలాగా? అమ్మా బలికి డబ్బులు వేయమ్మా. ఆగండి. అమ్మా ఇది ఎవరి కోసం వేసావమ్మా? నా మనసుకి నచ్చిన వారి కోసం. సరేమ్మా. కవిత, చీర చాలా బాగుంది. ఎంతైంది? ఎక్కడ కొన్నా? బాగుంది. కొన్నాను. ఇవాళ నా పుట్టినరోజు. ఇంటికెళ్ళి దిష్టి తీసుకెళ్ళే పోక, బాబు. ఎగతాళి చేయకు. వస్తాను. జాగ్రత్తగా వెళ్ళవే. ఆగాగు. ఆయన ఎక్కడా? అక్కడ ఉన్నారు. సర్లేరా. హాయ్. హాయ్. అరుణ్, ఈ బర్త్డేని ఎప్పటికీ మర్చిపోలేనిదిగా మార్చేశారు. చాలా థ్యాంక్స్. పర్వాలేదు. ఈ చీరలో మీరు అనుకున్నట్టుగా నేను లేనా? చచ్చా, చాలా బాగున్నారండి. బాగున్నానా? మరైతే నేను కనిపించగానే మీరెందుకు విష్ చేయలేదు? ఓ సారీ.